ఈ నెల 19న మనకు ఉగాది రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్కతో అయితే ఈ విధంగా చేయండి. కలబంద మొక్క మనందరికీ తెలిసిందే కదా, ఎంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో. మన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కగా భావిస్తారు. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే గనక ఈ రోజు అంటే ఈ యొక్క ఉగాది రోజు మనం ఖచ్చితంగా కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టాలన్నమాట. అలా కడితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ముగ్గురమ్మలు అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఏంటంటే కనుక మన ఇంట్లో కొలువు తీరుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఉగాది అంటేనే మనకేంటంటే కనుక నూతన సంవత్సరం, అంటే ఈ రోజు నుంచి మనకు యుగం అనేది ప్రారంభమైందని, అలానే కాకుండా ఈ రోజు నుంచి మనకేంటంటే కనుక కొత్త సంవత్సరం అనేది మొదలవుతుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు, కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు చెప్పే ఈ కలబంద మొక్కను మీరు చేసుకున్నా సరేనండి, చాలా మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ యొక్క నెలలో 19వ తేదీన ఏంటంటే గనక ఉగాది రాబోతుంది. ఉగాది ఏంటంటే గనక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున ఏంటంటే గనక ఉగాది పచ్చడిని చేసుకుంటాము. అలానే కాకుండా తీపి పదార్థాలను కూడా చేసుకోవటం అనేది జరుగుతుంది కదా. అయితే ఈరోజు కొన్ని నియమాలను తప్పక పాటించండి. ఉదయాన్నే లేవండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇల్లంతా కూడా ఏంటంటే గనక చక్కగా మాపు వేస్తాం కదా, అప్పుడే ఏంటంటే నీళ్ళల్లో తప్పనిసరిగా ఉప్పుని పసుపుని వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి పడతాయి అనమాట. అలా క్లీన్ చేసేసిన తర్వాత మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గుమ్మాలకు చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గులు వేయండి. అలా వేసిన తర్వాత ఇంటి అంటే గుమ్మానికి తోరణాలు కట్టడం, అలానే కాకుండా అంటే మామిడాకులతో పాటు మీరు గుర్తుపెట్టుకొని వేప మండల్ని కూడా కట్టండి. ఆ తర్వాత ఏంటంటే కనుక పూలతో చక్కగా అలంకరణ చేయండి. అనంతరం వచ్చేసి స్నానం చేస్తారు కదండి, స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే చిటికడంత పసుపు, కొద్దిగంత రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, దొడ్డు పంటాం కదా, ఆ ఉప్పును ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ రోజు మర్చిపోకుండా, అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి, పాజిటివ్ రిజల్ట్ అనేది రావాలి, అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను మేము చూడాలనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో కొద్దిగంత కల్లుప్పండి అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా మనము, అది చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, చిటికెడంత పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీ శరీరంలో ఉండే మణిలాలన్నీ కూడా పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మీకు అంటే విముక్తి లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదంటే కనుక దిష్టి దోషాలతో మీరు బాధపడుతున్నా సరే ఈ స్నానం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా స్నానం చేయండి. పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఈ విధంగా స్నానం చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఏంటంటే గనక నార్మల్గా కొంతమందికి ఏంటంటే సెంటిమెంట్ ఉంటుంది కదండి, ఉగాది రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించాలి. గ్రీన్ కావచ్చు, అలానే కాకుండా రెడ్, ఎల్లో అండి. ఈ 3 రంగుల్లో ఉండే బట్టలు ధరిస్తే మీకు అదృష్టమే అదృష్టం అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా ఇక మీకు రాజయోగం పడుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం లాగా కూడా మారుతుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు పోతాయి. ఈ రంగులో ఉండే బట్టలు ధరించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా లభిస్తుందన్నమాట. అందుకే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇలా స్నానం చేసిన తర్వాత ఈ దుస్తువులు ధరించి ఇంట్లో ఉండే ఏంటంటే కనుక అమ్మవారిని అంటే చక్కగా మీరు లక్ష్మీదేవిని పూజించిన పర్వాలేదు, లక్ష్మీనారాయణను పూజించిన పర్వాలేదండి. అలా ఏంటంటే కనుక మీ ఇష్టదైవాన్ని ఏంటంటే కనుక పూజించుకోండి. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కనుక మన ఇంట్లో మనం పూజ గదిలో ముందు రోజే మనం దేవుడి పటాలు క్లీన్ చేసుకుంటాం కదా, అలా చేసేసుకున్న తర్వాత దేవుడికి దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టేసిన తర్వాత మనము అంటే చేసుకున్న ఉగాది పచ్చడి, కొబ్బరికాయ కొట్టడం, అలానే కాకుండా అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టడం. మనం ఏంటంటే బొబ్బట్లు కొంతమంది ఆనవాయితీగా చేసుకుంటారు, కొంతమంది భక్షాలు బొబ్బట్లు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా, అవి చేసేసి ఏంటంటే మనము అంటే భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం. అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా మనం ఏంటంటే ఇలా పూజ చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం కదండి. ఇలా చేసిన తర్వాత మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. కలబంద మొక్కని ఇదే సమయాలలో కట్టాలి, ఈ సమయంలో కడితేనే మంచిది, ఆ సమయంలో కడితేనే మంచిదని ఎక్కడా లేదండి. కలబంద మొక్కని ఎప్పుడు కూడా ఇంటికి కట్టినా పర్వాలేదండి. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి మనకంతా కూడా మంచి జరగాలన్నా, మనకు దైవానుగ్రహం కలగాలన్నా, మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం లాగా మారాలన్నా సరేనండి. అయితే కలబంద మొక్కను ఏంటంటే కనుక ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీకు అదృష్టం ఏంటంటే కనుక వెళ్ళి విరుస్తుందండి. మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావించడంతో పాటు అదేంటంటే కనుక మన ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది, దురదృష్టాన్ని తొలగిస్తుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా
కలిసి వచ్చేలాగా చేస్తుంది. అందుకే కలబంద మొక్కను చాలా వరకు కూడా లక్కు మొక్కగా పరిగణిస్తారండి. అంటే కలబంద మొక్క ఏమంటే ఏంటంటే అదృష్టం అనేది ఉంటుందన్నమాట. కలబంద మొక్కలో అంటే ముగ్గురమ్మలు, ఈ సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారు. కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదండి. మనకేంటంటే మన ఇంటి పరంగా చెడు అంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు మన మీద. ఇప్పుడు మనం బాగా బ్రతికామనుకోండి, చాలా మంది కూడా ఏంటంటే మనం ఇలా బాగుపడకూడదని కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయి మన ఇంటి మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి. దీనివల్ల మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. ముఖ్యంగా ఈ కలబంద మొక్క ఏంటంటే కనుకనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మన ఇంటి మీద నరదిష్టి తక్కువగా ఉందనుకోండి, ఒక 2 నెలల వరకు ఉంటుందండి. మన ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉందనుకోండి, మనం కట్టిన వెంటనే ఏంటంటే కనుక అది వెండిపోవటం జరుగుతుందన్నమాట. అలా ఎండిపోయిందనుకోండి, మన ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నట్టు, చెడు దిష్టి ఎక్కువగా ఉన్నట్టు, అలానే కాకుండా మన ఇంటి పైన దిష్టి దోషాలు అధికంగా ఉన్నాయని అర్థం అనమాట. అలా ఎండిపోయినప్పుడు కావచ్చు, అది కొంచెం అంటే డల్గా అయిపోయి వాడిపోతుంది కదా, అప్పుడు ఏంటంటే దాన్ని తీసి పడేయాలి, అలాగే పెట్టుకోకూడదు. ఇలా కలబంద మొక్క మనకు దొరుకుతూనే ఉంటుంది కదండి, ఈజీగా తెచ్చేసుకొని మనం కట్టేసుకోవచ్చు. అందులో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సింది కూడా లేదు కదా, మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అందుకే కలబంద మొక్కను ఏం చేయండి అంటే కనుక మీ పూజలన్నీ అయిపోయిన తర్వాత వేర్లతో సహా కొంచెం పెద్ద సైజులో ఉండేదండి, అలా ఏంటంటే వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి, పసుపు నీళ్లు చల్లండి దాని మీద. ఎందుకంటే పచ్చని వృక్షం కదా, సంకల్పం చెప్పుకొని అంటే పీకండి. ఇలా తీస్తాం కదా మనము, ఆ వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు మంచి జరగాలని తెచ్చుకొని ఆ తర్వాత దానిపైన పసుపు నీళ్లు చల్లి దానికి ఏంటంటే వీలుంటే కుంకుమతో చక్కగా బొట్టు పెట్టొచ్చు, పసుపు మొత్తం రాసేసి కుంకుమతో బొట్టు పెట్టొచ్చండి. అలా మాకు రాదనుకుంటే ఒకవేళ నార్మల్గా పసుపు నీళ్ళు చల్లేసి ఒక గట్టి ఎరుపు రంగు తాడు తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండేలాగా కొంచెం ఏంటంటే కనుక చూసేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి. వేర్లు పైకి రావాలి, కలబంద మొక్క చివర్లు ఉంటాయి కదా అవి కిందికి వచ్చేలాగా చూసుకొని ఏంటంటే మనం ఈ ఎరుపు రంగు తాడుతో మన ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇంటి గుమ్మానికి ఈ విధంగా వేలాడదీస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు, చెడు శక్తులు మన ఇంట్లోకి వెళ్ళవు, మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది పూర్తిగా మారిపోయి మనకేంటంటే మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రోజున కలబంద మొక్కని ఏ విధంగానైనా సరేనండి రాత్రి 12 లోపు మీ ఇంటి గుమ్మానికైతే కట్టండి. మీకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఏంటంటే సమస్యలు అనేవి ఉండవు. ఈ నరదిష్టి వల్ల మీరు పడుతున్న బాధలు ఉంటాయి కదా, చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ సమస్యల నుంచి మీరు బయటికి వచ్చేంత అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా తిరుగుండదండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. మనం ఈరోజు మామిడి ఆకులను అంటే ఇంటి గుమ్మానికి కడతాం, తోరణాలలాగా కట్టుకుంటూ ఉంటాం. అంటే వేప కొమ్మల్ని అంటే వేప మండల్ని చిన్న చిన్నవి తెచ్చేసి మన గుమ్మాలకు కట్టుకోవడం జరుగుతుంది. దానితో పాటు కలబంద మొక్క కూడా కట్టుకోండి, సరిపోతుందన్నమాట. అలా కట్టేసుకోవటం వల్ల మీకు ఏంటంటే మంచి జరుగుతుంది. ఏ చెడు ప్రయోగమైనా సరేనండి, మీ ఇంటిని ఏం చేయలేదు, మీ ఇంట్లోకి ప్రవేశించలేదు, మీ ఇంటిపైన ఒకవేళ దిష్టి ఉందనుకోండి దాన్ని కూడా తొలగిస్తుంది. ఇంటి పరంగా ఎంత బాగా మీకు అంటే ఉంటుందంటే కనుక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. ఇది కట్టిన తర్వాత మీకు తెలిసిపోతుంది మీ అదృష్టం ఎలా మారుతుంది, మీకు అదృష్టంగా ఎలా ఉంటుందనేది అంతా మీరేంటంటే కనుక తెలుసుకోగలుగుతారనమాట అండి. కాబట్టి కట్టేసి ఇంకా మీరేంటంటే చక్కటి ఫలితం పొందండి. సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. కానీ కలబంద మొక్క పరిహారం అయితే తప్పక ఆచరించేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కలబంద మొక్క ఈ విధంగా కట్టేసిన తర్వాత ఇంట్లో సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీరు అంటే పసుపు నీళ్లు చల్లండి. మనం ఇంటిని క్లీన్ చేసిన తర్వాత కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లితే మంచిదనమాట. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కంటే కూడా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. చెడు అంటే ఇలా చెడు కిరణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. మన ఇంటికి చెడు వారు వచ్చినప్పుడు అంటే మనం అంటే గిట్టని వారు మన ఇంటికి వస్తూ ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళలాగే నటిస్తూ మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి అంటే పనుల కోసం వెళ్ళినా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంటికి వస్తాం కదా, మనతో పాటు మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అలానే కాకుండా ఇంట్లో ధూప్ స్టిక్తో కంటే కూడా బొగ్గులను అంటే నిప్పులను రాజేసి అగ్గిని ఏంటంటే కనుకనండి చక్కగా గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ ఇలా ధూపం వేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, అదృష్టం అనేది మన వెంటే ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ రోజున
ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి, దురదృష్టాన్ని దూరం చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కలబంద మొక్క ఇప్పటి వరకు మీ ఇంట్లో లేదు, మీరు పెట్టుకోలేదంటే కనుక కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇంట్లో నాటుకోండి. ఇంట్లో కొత్త కలబంద మొక్కని తెచ్చి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. కలబంద మొక్క పెరిగే అంటే విధానాన్ని బట్టి కూడా మనకు అదృష్టం వస్తుందా రాదా అని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే కలబంద మొక్క బాగా గుబురుగా పెరిగిందనుకోండి, మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని అర్థం అనమాట. కలబంద మొక్క ఇలా ఎడమవైపుకు వాలి పెరిగితే సంపద త్వరలోనే మనని వెతుక్కుంటూ వస్తుందని అర్థం అనమాట. అదే కుడివైపుకు వాలి పెరిగితే మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. ఇలా కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన సంపాదనను అంచనా వేసుకోవచ్చని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. ఇప్పటి వరకు మా ఇంట్లో కలబంద మొక్క లేనే లేదు, మేము తెచ్చుకోలేదంటే తెచ్చి ఒక కుండీలో పెట్టి ఇంటి బయట పెట్టుకోండి, చాలా మంచిది. ఇంట్లోకి చెడు శక్తులని దుష్టశక్తులని రానివ్వకుండా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా ఏర్పడుతుందన్నమాట ఈ కలబంద మొక్క. అంటే అలా మనని కాపాడుతూ ఉంటుంది కాబట్టి కలబంద మొక్క ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఇక అనంతరం వచ్చేసి కలబంద మొక్క పరిహారం అయితే విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత ఈ రోజున కొన్ని పనులను చెయ్యకండి. వీటి వల్ల ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు దరిద్రం పడుతుంది, ఇబ్బందులు ఏర్పడతాయి, చాలా బాధలకు గురవుతామండి. అందుకే ఈ రోజు తలను వీరబోసుకోకండి. స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక తల వీరబోసుకోవటం ఏంటంటే జరుగుతూ ఉంటుంది కదా, అలా తల వీరబోసుకోకండి. చేతి నిండా గాజులు వేసుకోండి, చక్కగా చీర కట్టుకోండి, డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కనుక మనము జడ వేసుకొని పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూజ చేసుకుంటే ఆ ఇంట్లో అదృష్టమే అదృష్టం అనమాట అండి. ఇక ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పనులను చెయ్యకండి. స్త్రీలు ఇంట్లో కూడా కంటతరి పెట్టకండి. ఈ రోజు చేసే ఒక చిన్న తప్పుల వల్ల సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతామండి, బాధపడతామన్నమాట. అందుకే వీటిని చిన్న చిన్న పనులని మనం చెయ్యకూడదు. అంటే కావాలని ఎవరు చేయరు, అవి ఏంటంటే అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. నలుపు రంగు దుస్తువులు ఏంటంటే గనక బ్లూ కలర్లో ఉండే బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకండి. వీటి వల్ల ఏంటంటే గనక దురదృష్టం పడుతుంది, దరిద్రం మన నెత్తిన వచ్చి కూర్చుంటుంది. అలానే కాకుండా దరిద్రం పట్టి పీడించి మనని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలని అవాయిడ్ చేయండి. వీటి వల్ల మనకు చెడు జరుగుతుందన్నమాట. ఈ రంగులో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. వీటి వల్ల ఏంటంటే కనుక మనకు సంవత్సరం అంతా కూడా కష్టాలు అంటే వచ్చి పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట.